రాకేష్ ఏంది పార్సల్స్ అన్నీ? ఇవన్నీ ఆర్టీఓ వచ్చాయి సార్ ఇవి. ఇన్నా? అవును సార్, 5 పార్సల్స్ వచ్చాయి మనకి ఆర్టీఓ ఇవి. అవునా, నువ్వు ఫోన్ చేసావా కస్టమర్స్కి? కస్టమర్స్ అందరికి నేను కాల్ చేశాను. సరే ఈ కస్టమర్ ఏంటి, ఆ కస్టమర్ ఏంటి ప్రాబ్లమ్? ఈ కస్టమర్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఈ కస్టమర్ కాల్ చేసి లిఫ్ట్ చేయట్లేదు కస్టమర్. సరిపోయింది. అదే రెండోది ఆ కస్టమర్ చూడండి, ఈ కస్టమర్ కాల్ చేశాను కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పాడు. మరి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు తెలియదు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాడని. సరే పక్కన పెట్టే. ఇంకోటి ఇది ఓపెన్ డెలివరీ కావాలని చెప్తున్నాడు ఈ కస్టమర్. ఓపెన్ డెలివరీ అంటే ఓపెన్ చేసి నేర్చుకొని చూసుకొని డబ్బులు ఓపెన్ చేసేసుకొని చూసేసుకొని ఇస్తా అంటున్నాడు అనమాట. సరే పక్కన పెట్టి. ఇంకోటి ఇదేంటి? ఇది కాల్ లిఫ్ట్ చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఇది ఇప్పుడు లిఫ్ట్ చేయట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు. సరిపోయింది. ఇంకోటి ఏమంటాడు ఈ కస్టమర్? అంటే డబ్బులు లేవని చెప్తున్నాడు ఈ కస్టమర్. ఆర్డర్ చేసినప్పుడు డబ్బులు ఉండే, ఇప్పుడు డబ్బులు లేవని చెప్తున్నాడు ఈ కస్టమర్. సరిపోయింది, బాగుంది. సరేలే అయితే ఓకే. సరే పక్కన పెట్టి అన్నీ ఓపెన్ చేసేసి స్టాక్లో యాడ్ చేసేసి. ఓకే. సో చూసారు కదా, ఇవన్నీ ఆర్టీఓ వచ్చినాయి. ఆర్టీఓ అంటే రిటర్న్ టు ఒరిజిన్. అంటే ఏంటి, ఈ పార్సిల్స్ అన్నీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు వచ్చేసినాయి. సో దీనివల్ల నష్టం ఎవరికి? మాకు నష్టం. ఎందుకు? వెళ్ళడానికి కొరియర్ కంపెనీకి డబ్బులు ఇవ్వాలి, వచ్చినందుకు కొరియర్ కంపెనీకి డబ్బులు ఇవ్వాలి, ప్యాక్ చేసినందుకు ఎంతో కొంత కాస్ట్ అయితే ఉంటుంది. లేబర్ కాస్ట్ ఉంది, ప్లస్ ఈ ప్లాస్టిక్ కాస్ట్ ఉంది. అండ్ ఈ ప్లాస్టిక్ కూడా ఇప్పుడు తీసేసి డస్ట్బిన్లో వేస్తాం. అంటే మళ్ళీ అది అనవసరంగా ఎన్విరాన్మెంటల్లీ కూడా ఇది ఫ్రెండ్లీ కాదు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు బాగా డిసైడ్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిఓడి. ఓకే, అంటే మీరు కొనాలి, డెఫినెట్గా మీ దగ్గర అమౌంట్ ఉంది, మీరు ఆ టైంలో తీసుకుంటానంటే సిఓడి ఆర్డర్ చేయండి. లేదు అంటే ఏమవుతుంది, ఈ ఆర్టీఓలు రావటం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు బిజినెస్గా మాకు లాస్, ఆ లాస్ని మళ్ళీ మేము ఎక్కడ కవరప్ చేసుకోవాలో తెలియదు. అనవసరంగా ఆ కాస్ట్ని ఎటో ఒకటి మళ్ళీ వాటిని పాస్ ఆన్ చేస్తారు. ఇదే ఇష్యూ అవుతుందండి ఈ కామర్స్లో. ఓకే, సో మీరు యాజ్ ఎ కస్టమర్ చూడండి, ఫస్ట్ ఈ బిజినెస్ జెన్యూనా కాదో చూడండి. జెన్యూన్ అని అనుకుంటే మీరు కూడా జెన్యూన్గా ఆర్డర్ ప్లేస్ చేయండి, సిఓడి ప్లేస్ చేయండి, తప్పేం లేదు. కానీ వచ్చినప్పుడు మీరు అమౌంట్ కట్టి తీసుకోండి. తర్వాత ప్రాబ్లం ఉంది అని అనుకోండి, తర్వాత మా కంపెనీతో మీరు ఫైట్ చేసుకొని మీరు తీసేసుకోవచ్చు, రిటర్న్ తీసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేయొచ్చు, రిఫండ్ తీసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ దర్ పాలసీ. అంటే నాకనే కాదు, ఇది అందరి గురించి మాట్లాడుతున్న విషయం. ఈ ఆర్టీఓ అనేది ఈ కామర్స్ ఇండియాలో కంప్లీట్గా చాలా ఈ కామర్స్ బిజినెస్ని, చిన్న బిజినెస్ని చంపేస్తుందండి. సో ప్లీజ్ మీరు కూడా ఆలోచించుకొని, మన దగ్గరే కాదు ఎక్కడైనా కానీ అవసరం అయితే మీరు తీసుకోవాలని అనుకుంటే అక్కడ తీసుకోండి. ఓకే, ప్లీజ్. థ్యాంక్ యూ.